నీతిమంతుడు విశ్వాసమూలముగా జీవించడని వ్రాయబడిన ప్రకారము విశ్వాసమూలముగా అంతకంతకు విశ్వాసము కలుగునట్లు దేవుని నీతి దాని యందు బయలుపరచబడుచున్నది. రోమియోలు రాసిన పత్రిక 1:17 ప్రైజ్ జీసస్. ఈరోజు మార్చ్ 7th సాటర్డే. గుడ్ మార్నింగ్ పరలోకనేశ్వర సంఘ బిడ్డలందరికీ, ఆత్మీయులకు, దైవజనులకు, ఇతర రాష్ట్రాల దేశాలు మన ప్రియులందరికీ కృప కలుగునుగాక. ఆమేన్. ఫ్రెండ్స్, ఎటు చూసిన యుద్ధాలు, ఎటు చూసిన కల్లోలాలు, అటు రష్యా ఉక్రెయిన్, ఇటు ఇజ్రాయెల్ కంట్రీతో ఇతర పక్క దేశాలు యుద్ధాలు, ఇటు ఇరాన్, ఇటు గల్ఫ్ కంట్రీస్ మీద, ఇటు అమెరికా, ఇటు వాళ్ళ పక్షంగా వీళ్ళ పక్షంగా మరి కొందరు జాయిన్ అయితే థర్డ్ వరల్డ్ వార్ ఎలా ఉందో అనేది మీరు చూస్తున్నారు. కానీ అనేకులు భయాన్ని పక్కన పెట్టి లోకస్తుల్లో జీవించున్నారు అనేటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. అలా ఉండొద్దు. అలర్ట్గా ఉన్నాడు. దేవుని రాకడ ఎప్పుడో తెలియదు. మనం ఆత్మఫలం గురించి మాట్లాడుకుంటున్నాం. దైవ కుమారుని ప్రత్యక్షత. నీవు నేను సృష్టికి వీడికి దీవెనకరంగా మారాలి, ఆశీర్వాదకరంగా మారాలి. మనలోంచి దేవుడు తన ప్రత్యక్షతను బయట తీయాలని ఆశిస్తున్నారు. మన ద్వారా సమాజాన్ని, సృష్టిని దీవించాలని ఆశిస్తున్నారు. కాబట్టి మనం ప్రతి ఒక్కరు కూడా సిద్ధపడాలి. రేపటి దినమందు ఈ వర్తమానాలు ఉంటాయి. మీరు అది సిద్ధపడండి. థర్డ్ ఆలివ్ ఆయిల్ అనాయింటింగ్ ఫెస్టివల్. విశ్వాసం అనేటువంటిది లేకపోతే ఆత్మీయతలో అసలు బేసిక్ పునాదే ఉండదు. కాబట్టి నీతిమంతుడు విశ్వాసం మూలంగానే జీవిస్తాడు. కారుకి పెట్రోల్ ఎంతో, బైక్కి పెట్రోల్ ఎంతో, సేమ్ మనిషికి ఆక్సిజన్ ఎంతో, నీతిమంతుడు విశ్వాసం మీదే బతికేది. కాబట్టి ఈ విషయం ప్రతి ఒక్కరు గమనించండి. ఈ విశ్వాసం అంటే ఏమవ్వాలంటే అంతకంతకు విశ్వాసం పెరగాలి, నెక్స్ట్ లెవెల్కి వెళ్ళాలి. అప్పుడే అద్భుతాలు, ఆశ్చర్యమైన కార్యాలు నీ జీవితం చూడగలుగుతావు. లేదా నీ వల్ల, నా వల్ల కాదు. కానీ ఏ మిరాకిల్ జరగాలన్నా, ఏ సమస్య ఓవర్కమ్ కావాలన్నా, నువ్వు పరలోకం చేరాలన్నా, ప్రభు యొక్క వాగ్దానాలు నమ్మాలన్న విశ్వాసం కావాలి. కనుక విశ్వాసం గురించినటువంటి మాటలు, అలాగే సాత్వికం గురించి మాటలు ప్రభు చిత్తమైతే రేపు సండే మనం వినబోతున్నాం. మీ స్నేహితుల బంధుతో కలిసి రండి, దైవ దీవెను పొందుదాం. దేవుడు తన కృప చొప్పున విదేశాలను మన బిడ్డల్ని, ఈ యుద్ధ వాతావరణం గల్ఫ్ కంట్రీస్లో మన ఉన్న బిడ్డల్ని దేవుడు ప్రొటెక్ట్ చేయనుగాక. మీలో ఎవ్వరికీ ప్రాణహాని జరగకోకుండా దేవుడు ఆయన కృపా కాపుదలు మీకు అనుగ్రహించునుగాక. మీ కొరకు మేము ప్రేర్ చేస్తున్నాం. ధైర్యంగా ఉండండి బిడ్డలారా. ప్రార్థన ఆశ్చర్యకరాలు చేసేవాడు. స్తుతులు. ప్రతి ఒక్క బిడ్డను దీవించండి, ప్రొటెక్ట్ చేయండి. నీ కృపా కాపుదల దీవెన దయచేయండి. నీకు విరోధకరం ఏ శక్తులు పనిచేయండి. యుద్ధాలు ఆగిపోరు ప్రభు. సమాధానం, శాంతి ఏర్పడాలి. అయ్యా, మా బిడ్డలు గల్ఫ్ కంట్రీస్లో ఉన్నారు. అనేకులు సంఘ బిడ్డలు, అనేకులు ఆత్మీయులు, అలాగే ప్రతి ఒక్కరిని కూడా రక్షించయ్యా. సేవ్ వరల్డ్ అయినా సేవ్ ఇండియాను రక్షించు. పాలకుల అధికారులను కూడా రక్షించు నాయన. ఈ పంతాలు నాయన, ఈవెన్ ఈగోస్ ఎన్ని తీసి లీటర్స్లో, ప్రెసిడెంట్స్లో తీసేసి శాంతిని నెలకొల్పండి. ప్రతి ఒక్కరు రక్షణ పొందాలి. ఏ ఒక్కరు నాయన చనిపోయిన నరకానికి వెళ్ళిపోతారు కదా ప్రభా. నీ నామాన్ని ఎరగని వారు నాయన, ఎరిగిన వారిని ప్రొటెక్ట్ చేయండి. నీ నాగటి సిద్ధపరచండి. ఎరగని వారిని నేను తెలుసుకునే కృపను దయచేసి నీ యందు విశ్వాసం దయచేయండి. నేను రేపు సండే బలమైన వాక్య సందేశాలు ఇవ్వండి. దీవెనతో నింపండి. ఆత్మఫలం గురించి కంప్లీట్ అవ్వాలని చిత్తమైతే కృప చూపించి అన్ని విషయాలు నీ ఆశీర్వాదం మాతో ఊహించి బలపరిచి శక్తినిచ్చి దీవెనిచ్చి మహిమ చెందండి. అలాగే నేను జాబ్లు ఏమిటి జాబ్స్ ఇవ్వండి. ఎవరు ఇంటర్వ్యూకి వెళ్తున్నారు, ఎవరు కాంపిటేటివ్ వాళ్ళు తోడండి. ఇంటర్మీడియట్, తదితర 10th క్లాస్ ఎగ్జామ్స్ నాయన ఇవన్నీ ఇట్లా తోడండి. మా బిడ్డలకు తోడండి. రాయించండి. యాన్యువల్ ఎగ్జామ్స్ ప్రతి ఒక్కరు తోడండి. అయ్యా, ప్రతి ఒక్కరిని బలపరిచి దీవెనతో నింపండి. ఈరోజు బర్త్డే, వెడ్డింగ్ అనిజర్మెంట్ దీవించి దీర్ఘాయుష్, కృపాక్షేమ, సమాధానం చేయమనివ్వండి. రేపు ఆరాధన గొప్ప విజయాన్ని ఇవ్వండి. యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. ఫ్రెండ్స్, రేపు దినమందు ఉదయం 3 ఆరాధనలు ఎన్కేఎన్ఆర్ గార్డెన్స్, కుకట్పల్లి మెయిన్ రోడ్డు పక్కన, హైదరాబాద్. మన ఆరాధన సమయములు ఉదయం 6 గంటలకు మొదటి ఆరాధన, ఉదయం 8:30కి రెండవ ఆరాధన, ఉదయం 11 గంటలకు 3వ ఆరాధన. ఈ 3 ఆరాధనలు ఎన్కేఎన్ఆర్ గార్డెన్స్ కుకట్పల్లిలో. సాయంత్రం ఆరాధన వెస్లీ డిగ్రీ కాలేజ్ గ్రౌండ్స్, సికింద్రాబాద్ ఫ్యారడే సెంటర్ దగ్గర, బేగంపేట్, పిల్లర్ నెంబర్ C1287. ఆల్ ఆర్ వెల్కమ్. థర్డ్ అనాయింటింగ్ ఫెస్టివల్. ప్రతి ఒక్కరికి అనాయింటింగ్ ఆయిల్తో పరిచుంటే ఈ విషయాన్ని గమనించండి. బలమైన దేవుని యొక్క వాక్య సందేశాలు ఉంటాయి. అలాగే ఈరోజు సాటర్డే కాబట్టి సాయంత్రం 4 గంటల నుంచి 8 గంటల స్పాన్సర్ మీటింగ్. రండి, చేకృత లోకాన్ని సువార్త నింపు. సువార్త అన్ని దానికంటే గొప్పదానం. ఒక కార్యక్రమం స్పాన్సర్స్ అనేకలు దీవునికి ఎందుకు మారకూడదు? అలాగే ఈ సెకండ్ ఆలివ్ ఆయిల్ అనాయింటింగ్ ఫెస్టివల్స్ జరుగుతున్నాయి. ఇందులో ఒక సీడ్ ఎంతో ప్లాన్ చేయలేదా? ఎందుకు ప్లాన్ చేయకూడదు? అది ఒక టీవీ కార్యక్రమం ద్వారానా, లేదా ఒక 7,000 ఏది నీకు ప్రేరేపిస్తారో ముందుకురా. దేవుడు అద్భుతమైన పంట దేవుడు నీకు ఇచ్చినగా. విత్తిన వాడు పంటను కోసుకుంటాడు. విశ్వాసంతో బలపడదాం. అడ్రస్ ఎర్రగడ్డ గూగుల్ థియేటర్ దగ్గర.